ఆయన మాట్లాడుతున్నాడు ఏంటంట, రక్తములో కడుక్కుంటే హిమం ఎలాగవుతుంది? అందుకనే ప్రకటన గ్రంథంలో యోహాను గారు వెళ్ళి అడుగుతున్నాడటండి. ఒక్కసారి చూడండి ఆ రిఫరెన్సు, ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 13వ వచనం. పెద్దలలో ఒకడు, ఈ సందర్భం ఏంటంటే యోహాను గారు పరలోకం వెళ్ళిపోయారు, ఆత్మవశుడై పరలోకంలో ఉన్నాడు. అక్కడికి కొంతమంది వచ్చారు. ఆ వచ్చిన వారు, అయ్యా ఎవరు ఈయనని నీకు తెలుసా అని అడిగారు. యోహాను గారిని అడిగారు, ఎవరో తెలుసా? నాకేం తెలుసా, నువ్వే చెప్పన్నాడు. చెప్పినాడంటే అప్పుడు చెప్తున్నారు చూడండి. పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రములు ధరించుకుని వీరెవరు, ఎక్కడి నుంచి వచ్చిన వారు అని అడుగగా, అందుకు నేను అయ్యా నీకే తెలియను కదా, నాకేమి తెలియను అని యోహాను గారు అక్కడున్న పరలోకంలో ఉన్న ఒక ఆయనతో అంటే, ఆయన ఏం చెప్తున్నాడో చూడండి. అతడు ఇలాగును నాతో చెప్పాను, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉతుకుకొని. ఇదేంటిది? నీ బ్యాక్గ్రౌండ్ ఏంటయ్యా అని అడిగితే మనం ఏం చెప్తామండి? నేనండి పూర్వం బాంబులు వేసేవాడిని అండి, మామూలుగా కాదు, ఇలా చూస్తే చాలు కొట్టేసేవాడిని అండి వెళ్ళి. మన బ్యాక్గ్రౌండ్ అది చెప్తాం కదా. నేను కూడా మొన్న చెప్పాను, నేను మామూలుని కాదండి, క్లాసికల్ డాన్సర్ నుండి తిరుపతి దేవస్థానానికి నేనే ఆస్థాన విద్వాంసుని, ఎన్ని చెప్తాం మనం. నువ్వెవరో తెలుసా? పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారై ఉండగా ఆయన తన కృప చెప్పున మనల్ని బతికించాడు. దేవునికి మహిమ కలుగును గాక. నీ బ్యాక్గ్రౌండ్ బాంబులు వేయడం కాదు, నీ బ్యాక్గ్రౌండ్ తాగటం కాదు, నీ బ్యాక్గ్రౌండ్ అది కాదు. నీ బ్యాక్గ్రౌండ్ ఏంటంటే పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వాడై ఉండగా ఆయన సిలువెక్కి ఆయన రక్తంతో మనల్ని తడిపి మనల్ని తెల్లగా చేశాడు. అదే చెప్తున్నాడు, వీరు గొర్రెపిల్ల రక్తంలో తడుపుకుని వచ్చిన వారు వారిని తెలుపు చేసుకున్నారట. గొర్రెపిల్ల రక్తంలో రక్తం ఎర్రగుంటుందా తెల్లగుంటుందా? మరి ఎల్లగుంటే తెల్లగా అయ్యారు. అదే పరలోక రాజ్యం ఈరోజు జరగబోయేది అదే. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు అర్థమైంది కదా? యా దేవుని సంగమా, ఈ పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి ఈరోజు అందరూ సిద్ధము కండి, మారు మనసు పొందండి. ఆయన మనకు చేసిన అద్భుతమైన త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుందాం. పాలుగారు దేహము పైన పాపాత్ముల కొరడాలెన్నో, పాలుగారు దేహము పైన పాపాత్ముల కొరడాలెన్నో, నాట్యమాడినాయి నడివీధున నిలిపాయి, నాట్యమాడినాయి నోరు తెరువలేదాయే ప్రేమ, బదులు పలుకలేదాయే ప్రేమ, నోరు తెరువలేదాయే ప్రేమ, బదులు పలుకలేదాయే ప్రేమ. ఎవరి కోసమో సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. చెల్లుమని కొట్టింది ఒకరు, తన మోము పైన ఊసింది వేరొకరు. చెల్లుమని కొట్టింది ఒకరు, తన మోము పైన ఊసింది వేరొకరు. బంతులాడినారు, పాదలను పెట్టినారు, బంతులాడి
నోరు తెరువలేదాయ. పురుషులందరూ తీసి బాగా నోరు తెరువలేదాయ ప్రేమ, బదులు పలుకలేదాయ ప్రేమ. బాగా వారకు పెట్టారు రోడ్డు దగ్గర. ఇది జగతి కోసమే, ఈ జగతి కోసమే, జగతి కోసమే, ఈ జనుల కోసమే సిలువలో సాగింది యాత్ర. కరుణామయుని దయగల పాత్ర, సిలువలో సాగింది యాత్ర. కరుణామయుని దయగల పాత్ర. వెనుక నుండి తన్నింది ఒకరు, తన ముందు నుండి నవ్వింది వేరొకరు. మునుక నుండి తన్నింది ఒకరు, తన ముందు నుండి నవ్వింది వేరొకరు. గేలి చేసినారు, పరిహాసమాడినారు, గేలి చేసినారు, పరిహాసమాడినారు. నోరు తెరువలేదాయ ప్రేమ, బదులు పలుకలేదాయ ప్రేమ. నోరు తెరువలేదాయ ప్రేమ, బదులు పలుకలేదాయ ప్రేమ. ఎవరి కోసమో కోసమే, నిధుల కోసమే, ఈ జనుల కోసమే సిలువలో సాగింది యాత్ర. కరుణామయుని దయగల పాత్ర, సిలువలో సాగింది యాత్ర. కరుణామయుని దయగల పాత్ర. ప్రియ దేవుని జనాంగమా, ఈరోజు ఆయన మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, ఆయన భోజన పంక్తిలో పాల్గొంటూ, ఆయన మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, అతి ముఖ్యమైన అంశంగా ఆయన వచ్చే వరకు ఆయన మరణాన్ని ప్రచురించడానికి సిద్ధమవుదాం. తదుపరి కార్యక్రమంలోకి మనం ప్రవేశిద్దాం. దేవునికి మహిమ కలుగునుగాక. కళ్ళు మూసుకుని నోరు తెరిచేసయ్యా. యెషయా గ్రంథంలో రాయబడినట్లుగా ఎర్రగా ఉన్న మన పాపములను ఆయన రక్తములో తెల్లగా చేసుకున్నాను. ఈ ఉపవాస కూటలు